అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. ఈ వీడియో ప్రత్యేకించి పాటలు నేర్చుకుంటాం అనుకునే వాళ్ళకి అన్నమాట. ఎందుకంటే లిరిక్స్ రాసుకునేటప్పుడు విపులీకరించి అర్థమయ్యేటట్టు ఆ పదాలు తెలుసుకుని రాసుకుంటే, లేదంటే అది బై హార్ట్ చేసుకుంటే ఆ భావంలోకి చొచ్చుకుని పోవచ్చు కదా అన్న తాపత్రయంతో నీవు లేక వీణ చేశానండి ఆ మధ్యన ఒక వీడియో. ఇవాళ నన్ను మ్రోగింది వీణ పాట చేయమని అడిగారు. అంటే ఇది పాతది, జమీందార్ గారి అమ్మాయి సినిమా ఉంది కదండి, శారదా రంగనాథ్ గారిది. ఆ సినిమాలో సుశీల గారు సోలోగా పాడిన పాట. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా, అంటే 2 వర్షన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. అయితే సుశీల గారు పాడిన వర్షన్ని చెప్పుకుందాం. పల్లవి: మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన, ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే అన్నాక ఒక చిన్న బిట్ వస్తుంది. వెంటనే మళ్ళీ పూర్తిగా పల్లవంతా మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన, ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. ఇది పల్లవి. సరే, అది ఎంత టెంప్టింగ్ చేస్తుందంటే ఈ పాట, మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన, ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. పల్లవి. అంటే పాడగలిగే వాళ్ళు, పాట అంటే ఇష్టపడేవాళ్ళు, పాడాలనుకునేవాళ్ళు, పాడకుండా ఉండలేని పాట అనమాట ఇది. మొదటి చరణం: అధరాల మీద ఆడింది నామం, అధరాల మీద ఆడింది నామం, కనుపాపలందే కదిలింది రూపం. అంటే అధరాల మీద ఆడింది నామం వరుసగా 2 సార్లు వస్తుంది. కనుపాపలందే కదిలింది రూపం అన్నది 2 సార్లు వస్తుంది. అర్థమైందా? ఎలాగంటే అధరాల మీద ఆడింది నామం, అధరాల మీద ఆడింది నామం, కనుపాపలందే కదిలింది రూపం. ఆ రెండోసారి అనేటప్పుడు కొంచెం వేరియేషన్ కూడా ఉంది. కనుపాపలందే కదిలింది రూపం, ఆ దివ్య ఆ రూపమే మరీ మరీ నిలిచేనులే. అర్థమైందా? ఇది ఒకసారి నేను అంటాను, చూడండి. అధరాల మీద ఆడింది నామం, అధరాల మీద ఆడింది నామం, కనుపాపలందే కదిలింది రూపం, కనుపాపలందే కదిలింది రూపం, ఆ రూపమే మరి మరి నిలిచిందిలే. మ్రోగింది వీణ. మళ్ళా పల్లవి పూర్తిగా వస్తుంది ఇక్కడ. సరే, రెండవ చరణం: సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు. ఇది ఇక్కడంతా అన్ని ఒకసారి వస్తాయి. సిరిమల్లె పువ్వు కురిసింది నవ్వు, నెలరాజు అందం వేసింది బంధం. ఇది 2 సార్లు వస్తుంది. నెలరాజు అందం వేసింది బంధం, ఆ బంధమే మరి మరి ఆనందమే అని మళ్ళా పల్లవి పూర్తిగా వస్తుంది. ఇంతేనండి మ్రోగింది వీణ. కానీ మనస్సు పెట్టి చిన్న చిన్న సుశీలమ్మ విడిచిపెట్టినటువంటి జిలుగులు ఉన్నాయి. ఆ జిలుగులు పట్టుకుని ఆ భావాన్ని అక్షరాలలో సుస్పష్టంగా ప్రస్ఫుటీకరిస్తూ పాడితేనండి ఉంటుంది. ఆహా, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ
తన్మయత్వం అవ్వకుండా ఉండలేరండి. ఏమంటారు? పాట రాసుకున్న వాళ్ళు, వినేవాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు, పాటను బైహార్ట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిందని ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమంటారు? మీకు నచ్చిందని కామెంట్ చేయాలి సుమా. ఉంటాను.